హైదరాబాదు చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. హైదరాబాద్ అన్ని దిక్కుల్లో కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది. మరి ఫ్లోర్ల మీద ఫ్లోర్లు నిర్మాణం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా జనాభా హైదరాబాద్లో నివసించడానికి ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి తగినట్టుగా ఈరోజు మరి నీటి ఎద్దడి ఎదుర్కోవడం కోసం కానీ, డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం కానీ, కాలనీలలో బస్తీలలో మరి రోడ్స్ నిర్మాణం చేయడం కానీ, పారిశుద్ధమైనటువంటి ఈరోజు స్వచ్ఛ భారత్ సమర్థవంతంగా నిర్వహించడం కానీ ఈరోజు జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మరి మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మరి ఈ సమస్యల దృష్టి పెట్టడం లేదు. ఎంతసేపు అయినా భూములు అమ్మడము, భూముల వ్యాపారాలను ప్రోత్సహించుకోవడమే తప్ప ఈరోజు ఎస్బీఐకి చెందినటువంటి భూములు కూడా ఎస్బీఐ వద్దన్నప్పటికీ కూడా ఆ భూములను వేలం వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు హైదరాబాద్లో మంచినీటి సమస్య కానీ, హైదరాబాద్లో పారిశుద్ధ్యం కానీ, హైదరాబాద్లో ఈరోజు స్ట్రీట్ లైట్స్ కానీ, దురదృష్టం ఏంటంటే కొన్ని లైట్లు, వీధి లైట్లు 2-3 సంవత్సరాలైనా కూడా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వీధి లైట్లు వెలగని పరిస్థితి ఈరోజు 1 కాదు 2 వేల బస్తీలలో కూడా వీధి లైట్లు వెలగనటువంటి పరిస్థితి. ఒక బస్తీలో 10 లైట్లు ఉంటే 2 లైట్లు వస్తాయి. మెయిన్ రోడ్ల మీద షాపులు మూసేస్తే చీకటిగా ప్రధానమైనటువంటి రోడ్డు మీద ఎక్కడ కూడా వీధి లైట్లు లేవు. ప్రైవేట్ లైట్లు, షాప్స్ ముందు ఉన్నటువంటి లైట్లు, ఆ షాపుల మీద ఉన్నటువంటి బోర్డుకు సంబంధించినటువంటి సైనింగ్ లైట్స్ తప్ప మిగతా లైట్లే ఈరోజు కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరము మరి 40% జనాభా ఉన్నటువంటి నగరానికి నిధుల కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 5%